నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. పెళ్లి కాకముందు చాలా లక్ష్యాలు ఉండేవి. ఏవేవో సాధించాలని కలలు కనేదాన్ని. భవిష్యత్తుని చాలా ఉన్నతంగా ఊహించుకున్నాను. వివాహం అయిన తర్వాత భర్త, పిల్లలే జీవితం అయిపోయింది. నా కలలన్నీ కళ్ళలైపోయాయి. ఇలాంటి మాటలే చాలా మంది గృహిణులు అంటూ ఉంటారు. వివాహం అనేది స్త్రీ జీవితంలో చాలా మార్పులు తెచ్చేస్తుంది. తనవి కాని అనేక బాధ్యతలను భుజానికి ఎత్తుకోవాల్సి వస్తుంది. అందుకే మహిళా జీవితాన్ని పరిశీలించాలంటే వివాహం ముందు, వివాహం తర్వాత అని విభజించుకోవాలంటున్నారు పరిశోధకులు. పెళ్లి తర్వాత మహిళల జీవితంలో మార్పులు వచ్చేది నిజమే, కానీ తమని తాము కోల్పోయే విధంగా కాదు అంటున్నారు నిపుణులు. నిజానికి వివాహం అవడంతోనే స్త్రీలో కూడా ఇంకేముందిలే, భర్త, పిల్లలే నా జీవితం అనుకునే ఒక ఉదాసీన భావన ఏర్పడుతుంది. సరే, ఇదే విషయం గురించి ఇంకా చెప్పుకుందాం. ముందుగా మీకోసం ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. హాయ్, హలో, నమస్తే. సరదా సరదాగా కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం సరదాగాలో విద్యానగర్లో ఉన్న శ్రీవాణి గారి ఇంటికి వచ్చామండి. మరి శ్రీవాణి గారిని అలాగే వారి స్నేహితురాళ్ళని కలిసి సరదాగా కబుర్లు చెప్పేసి ఓ ఆట ఆడించేద్దాం రండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఓకే, చాలా యాక్టివ్గా ఉన్నారు. మరి మాకు కాల్ చేశారు కదా శ్రీవాణి గారు. ఎవరండి? హాయ్ శ్రీవాణి గారు. హాయ్, తీసుకోండి. నేను చాలా బాగున్నాను, మీరు బాగున్నారా? యు లుక్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఏం చేస్తూ ఉంటారు? నాది శారీస్ బొటిక్ షాప్. మీ వారేం చేస్తూ ఉంటారు? మా వారు కూడా శారీస్. చాలా చక్కగా మాట్లాడారు శ్రీవాణి గారు. మరి మీ పేరేంటండి? రమాదేవి. రమాదేవి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. పిల్లలు ఉన్నారండి? ఇద్దరు. ఎంతమంది అండి? ఇద్దరు అబ్బాయిలా లేకపోతే? ఒక బాబు, ఒక పాప. ఓకే, మీ వారేం చేస్తూ ఉంటారు? పోలీస్ డిపార్ట్మెంట్. చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ రమాదేవి గారు. మీ పేరేంటండి? నా పేరు నాగజ్యోతి అండి. అందరు జ్యోతి అని పిలుస్తారు. ఓకే, నాగజ్యోతి గారు. నేను కూడా జ్యోతి అని పిలుస్తాను. జ్యోతి గారు ఏం చేస్తుంటారు? నేను ఇంటర్నేషనల్ స్కూల్లో కంప్యూటర్ ఫ్యాకల్టీగా జాబ్ చేస్తానండి. ఓకే, సో ఎప్పుడు పిల్లల మధ్య ఉంటారు కదా, మీరు కూడా బాగా అల్లరి చేస్తుంటారా? నాకు చాలా ఇష్టం అండి చిన్నపిల్లలు అంటే. వాళ్ళతో బాగా ఎంజాయ్ చేస్తూ చేస్తాను. అవునా? మరి మీ పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. ఎంతమంది అండి? ఇద్దరు, ఒక పాప, ఒక బాబు. పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్, బాబు 9th క్లాస్. ఓకే, సో మరి మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు సెంట్రల్ గవర్నమెంట్ లైబ్రేరియన్ గా చేస్తారండి. చాలా బాగుందండి. మరి మీ పేరేంటి? శైలజ. శైలజ గారు మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, మీ వారు? వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారు. అవునా? సో మీ ఇద్దరు మంచి ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. మీ పిల్లలు ఉన్నారండి? ఒక బాబు బీటెక్. సూపర్ అండి. మరి అందరూ చాలా చక్కగా మాట్లాడేశారు, బోలెడన్ని కబుర్లు చెప్పేశారు. నాకైతే కబుర్లు అయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు మీ అందరి చేత నేను ఆట ఆడించబోతున్నాను అనమాట. మరి ఆట ఆడడానికి మీరు రెడీయా? రెడీ. మరి గేమ్ ఏంటి అంటే, ఒకసారి పట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ప్లేట్స్ ఉన్నాయి, అలాగే గ్లాసెస్ ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు కదండి, మనం పేకాట ఆడే వాళ్ళందరూ బాగా ఎక్స్పర్ట్స్ ఇందులో. ఏంటి అంటే పేక మేడలు కట్టడంలో కదా. సో అలాగే ఏం చేయాలి అంటే, ఇలా గ్లాస్ తీసుకొని ఇక్కడ పెట్టండి. అలాగే వరుసగా పెట్టుకొని కొన్ని గ్లాసెస్ ఇలా దాని మీద ప్లేట్ పెట్టి బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఓకే, అర్థమైందా? అలా ఒక 5-6 ప్లేట్లు పెట్టుకునేటట్టు చేసుకొని దాని మీద తక్కువ అలా ఫైనల్గా ఒక గ్లాస్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. అందరూ కనుక పెట్టేస్తే మేము తక్కువ టైంలో ఎవరు పెట్టారో వాళ్ళని విన్నర్స్ అన్నమాట. అర్థమైంది కదా గేమ్? అర్థమైపోయింది కదా? సో మరి ఆడేద్దాము. కానీ మొదట ఎవరు ఆడతారు? మీరు ఆడతారా? ఓకే, మరి నెక్స్ట్ సెకండ్ ఎవరు ఆడతారు? శ్రీవాణి గారు ఆడతారు. మరి థర్డ్ జ్యోతి గారు. ఓకే, శైలజ గారు 4th. లాస్ట్ అయితే ఏంటి, అప్పుడు వీళ్ళందరూ ఆడతారు కాబట్టి బాగా తెలిసిపోతుంది ఏది ఆడాలి అనేది. మరి రెడీయా? మీరు రెడీయా రమాదేవి గారు? మరి వచ్చేయండి మీ పొజిషన్కి. రమాదేవి గారు, మరి మీరు రెడీయా? గేమ్ అర్థమైపోయింది కదా? ఓకే, మరి జాగ్రత్తగా ఆడండి, విన్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్ అండ్ యోర్ టైమ్ స్టార్ట్.
రమాదేవి గారు ఫస్ట్ లో కొంచెం ఆ ప్రాసెస్ తెలియక కొంచెం తడబడ్డారు, కానీ తర్వాత టపా టపా భలే పెట్టేశారండి. ఎక్సలెంట్. 45 seconds లో మొత్తం పెట్టేశారు. మీరు సూపర్ అండి, చాలా బాగా ఆడారు. మరి నెక్స్ట్ వెళ్ళేది ఎవరు? నేనండి. సో మరి మీరు రెడీయా? అండ్ యోర్ టైం స్టార్ట్స్. శ్రీవాణి గారు ఫస్ట్ లో పెట్టేస్తున్నారు చాలా బాగా, కొంచెం మిస్బ్యాలెన్స్ అవడం వల్ల. ఓ థ్యాంక్ యూ సో మచ్. సో మీది మాత్రం మొత్తం పెట్టడానికి 53 seconds టైం తీసుకున్నారండి. ఏం పర్వాలేదు, అయినా గేమ్ లో ఇంత చక్కగా మంచి స్పోర్టివ్ గా ఆడారు కదా, చాలా బాగా ఆడారు. దట్స్ గ్రేట్. సో మరి నెక్స్ట్ ఎవరు వెళ్ళేది? యువర్ టైం స్టార్ట్స్. జ్యోతి గారు చాలా బాగా ఆడారండి. నేను మధ్యలో పడిపోతుందేమో అనుకున్నాను, కానీ చక్కగా బ్యాలెన్స్ చేశారు. అండ్ మీ టైం ఏంటి అంటే 42 seconds మాత్రమే. వెరీ నైస్. సో మరి నెక్స్ట్ శైలజ గారు, మీరే కదా మిగిలారు. మీరు కనుక జ్యోతి గారి టైం ని బీట్ చేయగలిగితే మీరే ఈ ఎపిసోడ్ విన్నర్. అంటే 42 seconds లోపే పెట్టాలన్నమాట. మరి మీ టైం స్టార్ట్. శైలజ గారు సూపర్. ఫస్ట్ నిదానంగా పెట్టినా సరే భలే కంప్లీట్ చేసేసారండి. ఇందుకే మీ ఎంత టైంలో పెట్టారో తెలుసా? మీరు జస్ట్ 1 second డిఫరెన్స్ అండి. ఒక్క సెకండ్ డిఫరెన్స్ లో గేమ్ విన్నర్ డిసైడ్ అయిపోయారు. అండ్ దట్ ఈస్ శైలజ గారు. 41 seconds లో కంప్లీట్ చేస్తారండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చాలా చక్కగా ఆడారు. అండ్ అలాగే చాలా తక్కువ టైంలో గేమ్ నాడేసి విన్ అయ్యారు. కాబట్టి అశోక్ నగర్ ఎక్స్ రోడ్స్ వారు, విజయ బ్రదర్స్ వారు అందిస్తున్న ఒక చక్కటి చీర మీకోసం. క్లాప్స్ కొట్టండి అందరూ. ఎలాగా ఏంటి నాకు తెలుసు మీరు అందరూ అలా ఎలా చూస్తున్నారు. ఏంటి శైలజ గారికి నా చీర, మేము ఆడాం కదా అనే కదా. అందుకే మిమ్మల్ని కూడా డిసప్పాయింట్ చేయకుండా విజయ బ్రదర్స్ వారు మీకోసం కూడా అందమైన శారీస్ ఇచ్చారనమాట. ఇది మీకోసం. జ్యోతి గారు ఇది మీకోసం. రమాదేవి గారు ఇది మీకోసం. చూసారు కదా, ఈ రోజు మన సరదాగాలో బోలెడన్ని కబుర్లతో పాటు చక్కగా గేమ్ ఆడి ఎంత ఎంజాయ్ చేసామో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయడమే కాదు, పాల్గొనాలి అనుకుంటున్నారా? అయితే మీరు మాకు కాల్ చేయండి. మీరు కాల్ చేయవలసిన నెంబర్ 0402055556540. ఇది ఇవాల్టి మన సరదాగా. మళ్ళీ మరో అందమైన ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు బాయ్. ప్రపంచంలో ఉన్న విజేతలను గమనిస్తే వారికి సాధారణ వ్యక్తులకి మధ్య పెద్ద తేడాలు కనపడవు. అందుకే సగటు మహిళలు తమ వ్యక్తిత్వాన్ని, తమ లక్ష్యాల్ని సాధించుకోవడానికి వివాహాన్ని ఓ కారణంగా చూపడం సరైంది కాదు. చిన్న అలవాట్లు నేర్చుకుంటే, ఆలోచనలో చిన్న మార్పులు చేసుకుంటే విజయాలు సాధించడం పెద్ద గొప్ప విషయమేమీ కాదు. రోజువారీ దినచర్యలో కొద్దిగా మార్పులు అవసరం. మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకుంటే చాలు. గృహిణులు, మధ్య వయస్కులైన స్త్రీలు ఒకప్పటి జీవితాన్ని మళ్ళీ గుర్తు చేసుకొని కార్యాచరణ ప్రణాళిక రచించుకోవాలి. మీ పిల్లలకు స్ఫూర్తినివ్వడానికి మీరే ఒక మంత్రంలా మారాలని నిర్ణయించుకోవాలి. లక్ష్యాలు సాధించడానికి యుక్త వయసు కన్నా మధ్య వయసే మంచిదని మానసిక నిపుణులు చెప్తున్నారు. వారు చెప్పే విషయాలు మాట్లాడుకునే ముందు మరొక అందమైన కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్తే,
ఆకృతి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈనాడు మన ఆకృతి కార్యక్రమం దిల్షుక్ నగర్లో ఉన్న యూనివర్సల్ జిమ్కి వచ్చేసింది. మనతో పాటు ఫిట్నెస్ ట్రైనర్ విక్కీ ఉన్నారు. మరి ఫిట్నెస్కి సంబంధించి ఏం తెలియజేస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. హలో విక్కీ. హలో. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో ఈ రోజు మా సకలకు ఫిట్నెస్కి సంబంధించి ఏం తెలియజేస్తున్నారు? ఈ రోజు మనం కార్డియో వర్కౌట్ చేస్తున్నాము అండ్ దట్ ఇస్ ఏరోబిక్స్. Okay. సో ఏరోబిక్స్ ఆన్ స్టెప్పర్ పైన ఏరోబిక్స్ చేస్తున్నాం. స్టెప్పర్ పైన ఏరోబిక్స్ అంటే ఎలా ఉంటుంది ఇది? సో దీనిపైన నార్మల్ గా ఫ్లోర్ పైన ఏరోబిక్స్ చేస్తాం కదా, అదే స్టెప్పర్ పైన చేస్తాం అనుకోండి, Okay. వీ కెన్ బర్న్ మోర్ కలరీస్. అడిషనల్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉంటాయి. ఓకే. సో స్టెప్పర్ మీద అంటే ఎలాంటి వాళ్ళు చేయాలి వర్కౌట్ అండ్ ఎవరు చేయకూడదు? యా, జనరల్ గా అయితే ఆ ఫ్లోర్ ఏరోబిక్స్ ఎవరెవరు ఏజ్ వాళ్ళు చేస్తారో దీని కూడా సేమ్ ఏజ్ గ్రూప్ ఉంటుంది. Okay. ఎనీ టైం అయినా చేసుకోవచ్చు. ఓన్లీ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు. ఆ నీ పెయిన్స్ కూడా సివియారిటీని బట్టి, నార్మల్ నీ పెయిన్స్ ఉన్నాయనుకోండి మైల్డ్ లెవెల్లో, సో వాళ్ళు తక్కువ స్టెప్పర్ తక్కువ హైట్ ఉన్న స్టెప్పర్ పైన చేయొచ్చు. హెల్దీగా ఉన్న వాళ్ళు హైట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎంత హైట్ లో చేస్తే మనకి సో ఇంటెన్సిటీలో వర్కౌట్ ఇంటెన్సిటీ అంత హైలో ఉంటుంది. సో వీ కెన్ బర్న్ మోర్ కలరీస్. సో ఆ నీ పెయిన్ ఏ లెవెల్లో ఉంది వాళ్ళ నీ పెయిన్ అని చూసి, సో మరి సివియర్గా ఉంది అనుకోండి, సో వాళ్ళకి ఇది రికమెండెడ్ కాదు. మైల్డ్ గా ఉన్న వాళ్ళకి హైట్ ఆఫ్ స్టెప్పర్ హైట్ అడ్జస్ట్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి వీ కెన్ సెలెక్ట్ ద స్టెప్పర్స్. సో మరి సివియర్ గా ఉన్న వాళ్ళకి అనుకుంటే నీ పెయిన్ ఉన్న వాళ్ళు, లో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకుండా ఉంటే బెటర్. ఓకే. ఎంత టైం ఉంటుందంటారు ఈ వర్కౌట్ మొత్తం? సో ఇది 40 minutes to 60. 40 to 60 minutes ఉంటుంది. నియర్లీ 1 hour. ఓకే. సో అయితే మనం వర్కౌట్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ స్టెప్ ఈస్ స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ బేసిక్స్. రైట్, లెఫ్ట్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్. గో స్టార్ట్. రైట్ 1 2 3 4 1 2 3 4. 2 more. 1 2 3 4. Relax. And next step is V. 1 2 3 4 is down. Go. 1 2 3 4. 1 2 3 4. Relax. And next is knee up. Right leg on step. Knee up chesi. Again drop. Turn side. Left. Okay, go right. Drop. Left leg on the step. Drop. Right leg on the step. Left leg. Relax. Next is side tap. Right leg on step on the corner. Tap side and same leg back. Get down. Okay. 1 2 3 4. Change side. Left. 1 2 3 4. Start. 1 2 3 4 5 6 7 8. Again. 1 2 3 4 5 6 7 8. Relax. Next is tap on the top. Right leg petally. Tap with the left and down. Change side. Left. Tap with the right and down. Go. Down. Change. 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 Relax. Next is kick. Right leg on step. Left leg kick cheyandi and drop. Change side. Left. Kick right leg and drop. Go. 2. One time. Relax. So ఈ స్టెప్స్ అన్ని టుగెదర్ కలిపి చేద్దాం మనం.
వికీ గారు స్టాటిక్ కొంచెం కష్టమే బిగినర్స్కి, ఎందుకంటే హైట్ కొంచెం ఎక్కువ ఉంది కదా, సో ఎలా చేయగలిగారు? ఇది కొంచెం హార్డ్గా అనిపించింది. అదే కదా చెప్పాను. సో మనం 2 లెవెల్ ఆఫ్ స్టెప్పర్స్ ఎందుకు తీసుకున్నామంటే సో బిగినర్స్ కి ఓకే వాళ్ళకి అది కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది. సో మనం కంబైన్ గా మనం ఏరోబిక్స్ అంటే గ్రూప్ తో చేస్తాము. గ్రూప్ లో కొంతమంది సీనియర్స్ ఉంటారు, కొంతమంది జూనియర్స్ ఉంటారు. సో మనకి అందరికి కంబైన్ గా క్లాస్ తీసుకున్నప్పుడు సో వీళ్ళకి ఏంటి సీనియర్స్ అయిపోతారు కాబట్టి వాళ్ళకి ఆ క్లాస్ కొంచెం డల్ అనిపిస్తుంది, ఎక్స్పీరియన్స్. సో దే వాంటెడ్ మోర్ క్యాలరీస్. సో వాళ్ళకి హైట్ స్టెప్పర్ హైట్ ని ఇంక్రీజ్ చేసాం అనుకోండి, సో వాళ్ళకి ఎక్స్పెక్టెడ్ క్యాలరీస్ బర్న్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళని చూసి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా మోటివేటింగ్ గా ఉంటుంది, సో వాళ్ళు కూడా చేస్తారు. సో అందుకోసం అని మనం డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్టెప్పర్స్ తీసుకున్నాం. సో వికీ గారు ఇది హార్డ్ గా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఎక్కువ బర్న్ అవుతాయి. ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి? తక్కువ టైంలో హార్డ్ స్టెప్పర్ హైట్ లో చేసాం అనుకోండి, తక్కువ టైంలో ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. అండ్ మన స్పీడ్ ని బట్టి కూడా ఒక స్పీడ్ ని బట్టి కూడా జనరల్ గా 600 to 800 ఉంటుంది. హైట్ ఎక్కువ పెట్టుకొని స్పీడ్ పెంచాం అనుకోండి 800 to 1200 క్యాలరీస్ బర్న్ చేయొచ్చు. ఓకే. సో దీని వల్ల ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటారు? ఇది ఏంటంటే మనకి ఈ వర్కౌట్ చేయడం వల్ల స్లీప్నెస్నెస్ ఉందనుకోండి, డైలీ ఒక ½ an hour స్టెప్ ఏరోబిక్స్ చేశారనుకోండి స్లీప్నెస్నెస్ పోతుంది. సో ఇప్పుడు అందరికీ కూడా అదే మెయిన్ ప్రాబ్లం. సో స్లీప్ లేదు రావట్లేదు డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళు స్టెప్ ఏరోబిక్స్ ట్రై చేస్తే ఇదే మంచిగా డే అంతా యాక్టివ్ గా ఉంటారు. స్ట్రెయిన్ అవ్వడం వల్ల నిద్ర కూడా వచ్చేస్తుంది. ఓకే. సో స్టెప్ ఏరోబిక్స్ ఈరోజు మా సకలకు చాలా మంచి వర్కౌట్ చూపించారు వికీ, ధన్యవాదాలు. 3 స్త్రీలు కలిస్తే ఏవేవో కబుర్లు వచ్చేస్తూ ఉంటాయి. అవన్నీ ఉబుసుపోక కబుర్లే. మీ సమయాన్ని వృధా చేసేవే. ముఖ్యంగా ఇతరుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అది ఏమాత్రం మేలు చేయదు. పైగా వారి మీద అసూయ ద్వేషాలు పెంచుతాయి. ఇక ఖాళీ దొరికితే టీవీ చూస్తూ అంతర్జాలం చూస్తూ సెల్ ఫోన్స్తో కాలం వెలుబుచ్చుతూ ఉంటారు. వీటి వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఈ సమయాన్నంతా మీ గురించి మీరు ఆలోచించడానికి కేటాయించుకోవాలి. కాలం వృధా చేస్తే మళ్ళీ రాదు కదా. మీలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేందుకు ప్రయత్నించాలి. మీరు చదువుకునేటప్పుడు కన్న కలల్ని మళ్ళీ నెరవేర్చుకోవాలి. అప్పుడే మీకు మీరుగా ఎదగడం మొదలుపెట్టినట్లు. సామాన్యులు లక్ష్యాల్ని పెట్టుకుంటారు. నిజమైన వాళ్ళు ఆ లక్ష్యాల్ని సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. మరికొన్ని సంగతులు చెప్పుకునే ముందు ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం, సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాళ మన సౌందర్య లహరి ఎక్కడికి వచ్చిందో తెలుసా? హైదరాబాద్లో ఉన్న మ్యాగ్నస్ బ్యూటీ క్లినిక్కి. సో మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ శోభారాణి గారు. సౌందర్యానికి సంబంధించి ఏ విషయాన్ని తెలియజేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే శోభారాణి గారు. హాయ్ లహరిక, ఎలా ఉన్నారండి? బాగున్నా లహరిక. ఓకే, ఈ రోజు మా సకలకు సౌందర్యానికి సంబంధించి ఏ విషయాన్ని తెలియజేస్తున్నారు? సౌందర్యానికి సంబంధించి ఒక మంచి హెయిర్ స్టైల్ చూపించిపోతున్నాను. హెయిర్ స్టైల్. హెయిర్ స్టైల్ అనగానే లాంగ్ హెయిర్ అనుకుంటూ ఉంటారు అందరూ. లాంగ్ హెయిర్ కాకుండా షార్ట్ హెయిర్ వాళ్ళు కూడా ఎటువంటి హెయిర్ స్టైల్ అంటే పార్టీ వేర్ హెయిర్ స్టైల్ ఏ విధంగా వేసుకోవచ్చో ఇప్పుడు నేను చూపించిపోతాను. ఓకే, అంటే ఇప్పుడు ఉన్న అందరికి షార్ట్ హెయిర్ ఉంటుంది, దాంట్లో ఒక కొత్త వెరైటీని పరిచయం చేస్తున్నారు. చూద్దాం. ఓకే లహరిక, ఈ క్లయింట్ ని చూసావా? ఈ అమ్మాయికి ఏంటంటే ఈ చిన్న పాపకి షార్ట్ హెయిర్ ఉంది. సో ఈ షార్ట్ హెయిర్ ని కొంచెం సిల్కీగానే ఉంది అనమాట. ఈ షార్ట్ హెయిర్ కి మనకి మాక్సిమం మామూలు జడ అల్లుకుంటే ఎంత వస్తుందంటే ఒక 2-3 పాయల వరకు వచ్చి ఆగిపోతుంది. సో అపియరెన్స్ ఎలా ఉంటుంది అంటే చిన్న జడలా అనిపిస్తుంటుంది. అలా కాకుండా ఒక పార్టీ హెయిర్ స్టైల్ అందంగా ఎలా వేసుకోవాలి ఇప్పుడు చెప్తాను. సో ముందు ఏంటంటే ఈ అమ్మాయికి చిక్కులు లేకుండా నీట్ గా కోంబింగ్ చేసుకుని, సో ఫస్ట్ ఏం చేస్తామంటే పై పోర్షన్ నుంచి కొద్దిగా హెయిర్ తీసుకుని లెఫ్ట్ టు రైట్ తీసుకుని కొంచెం టాప్ యాంగిల్ నుంచి అల్లుకుంటూ వస్తాం. అంటే ఫ్రంట్ ఒక సైడ్ చిన్న పాయ తీసుకుని మామూలుగా అల్లుకుంటూ వస్తూ సపోర్ట్ నుంచి మనకి లెఫ్ట్ నుంచి కొద్దిగా సపోర్ట్, రైట్ నుంచి మాట అలా ఇటువైపు అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. సేమ్ వే ఇటువైపు కూడా మనం అల్లిన తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. అల్లికలు కనిపిస్తాయి. ఈ రెండు వచ్చిన కనెక్షన్ వచ్చేసి ఇక్కడ మనం రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటాం. ఓకే, తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అపియరెన్స్ మనకి పైన అల్లిన అల్లిక వస్తుంది, కిందకి వచ్చేసి రబ్బర్ బ్యాండ్ తో ఒక పోనీటైల్ వస్తుంది. ఇక్కడ ఈ పోనీటైల్ ఎంత వస్తుందంటే మనం తీసుకున్న హెయిర్ ని బట్టి ఉంటుంది. ఓకే, ఈ పోనీటైల్ ని సెంటర్ లో ఉన్న తర్వాత దాన్ని అలా ఉంచేసి పక్క నుంచి కొద్దిగా హెయిర్ తీసుకుని ఈ పోనీటైల్ ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి దాంతో అల్లుకుంటూ వస్తాం. సో అపియరెన్స్ ఎలా ఉంటుందంటే ఒక సీతాకోక చిలుక ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ఈ పార్టీ వేర్ హెయిర్ స్టైల్. కానీ కొంచెం కష్టమేమో కదా, మీరు చెప్తుంటే మాకు అనిపిస్తుంది. చెప్తుంటే అలా ఉంది కానీ చూస్తుంటే నీకు చాలా ఈజీ అనిపిస్తుంది. సరే, మరి నేను కూడా నేర్చుకునేందుకు ట్రై చేస్తా. ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఇప్పుడు నీట్ గా చిక్కులు లేకుండా కోంబింగ్ చేసుకుంటాం. ఓకే లహరిక, ఇప్పుడు చూస్తున్నావు కదా ఫ్రంట్ చిన్న కట్స్ ఉన్నాయన్నమాట. ఈ అమ్మాయికి కట్స్ విడిచిపెట్టేసి రిమైనింగ్ పోర్షన్ కొద్దిగా తీసుకుందాం. చెప్పాను కదా లెఫ్ట్ మనం కొద్దిగా తీసుకుని ఈ విధంగా కొద్దిగా తీసుకుంటాం. చిన్న పోర్షన్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత దీన్ని మనం రెగ్యులర్ ప్యాటర్న్ ఏ విధంగా మనం 3 పాయలు అల్లుతామో అదే విధంగా దీన్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం.
చూస్తున్నారా ఇది ఈ పాయిని మనకి 3 పార్ట్స్ కింద మనం డివైడ్ చేస్తాం. స్టార్టింగ్ నుంచే మనం అల్లికి మొదలు పెట్టేస్తాం. 3 పార్ట్స్ కింద ఈ విధంగా డివైడ్ చేస్తాం. ఓకే. ఇలా చేస్తున్నప్పుడు మనకి ఇప్పుడు పైనుంచి ఇలా అల్లుతున్నాను కదా, ఇలా అల్లినప్పుడు ఈ దీని దగ్గరలో ఉన్న పాయని తీసుకుని అల్లుదాం. యాడ్ చేస్తున్నారు అంతే. ఓకే. పైనుంచి ఇలా అల్లుతున్నప్పుడు దగ్గరగా ఉన్న పాయని మనం యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఏదైతే మనం స్టార్టింగ్ లో మనం చిన్న హెయిర్ తీసుకున్నామో దాన్ని 3 పాయలుగా తీసుకొని అల్లుకుని మొదలు పెట్టేటప్పుడు అటువైపు హెయిర్ ని విడిచిపెట్టేసి ఇటువైపు టాప్ లో ఉన్న హెయిర్ ని మాత్రం కాస్త కాస్త యాడ్ చేసుకుంటూ అల్లుకుంటూ వస్తున్నాం. ఓకే. అల్లుకుంటూ వస్తే లుక్ ఈ విధంగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు చూసినా పైనుంచి ఒక పాయ సపోర్ట్ వస్తూ ఉంటుంది, కింద వచ్చేసి మనకి డైరెక్ట్ గా ఏమీ యాడ్ చేయట్లేదు, పైనుంచి మాత్రమే యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది కూడా మీ ఓన్ థింకింగ్? ఓన్ థింకింగ్. ఎందుకంటే చిన్నపిల్లలకు కూడా రకరకాల జడలు వేసుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా, సో అటువంటి వాళ్ళకి ఇలాంటివి అయితే బాగుంటాయని కొంచెం వేసుకున్నా కూడా వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ గా ఇష్టంగా వాళ్ళు హెయిర్ ని పెంచేందుకు ఇష్టపడతారు, కాస్త ఇంకా పెద్దయ్యాక కట్ చేసేందుకు రెడీ అయిపోతారు. సో ఇప్పుడు చూసినా ఎలా వస్తుందంటే మనకు కంప్లీట్ గా ఒక హాఫ్ సర్కిల్ లా వస్తుంది అన్నమాట. ఇది ఇక్కడ మనం స్టార్ట్ చేసాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడతో అంటే ఈ హాఫ్ తో మనం క్లోజ్ చేసేయాలి. మళ్ళీ ఇటువైపు సేమ్ మొదలు పెట్టుకుంటూ రావాలి. ఓకే లహరిక, మనకి బోత్ ద సైడ్స్ మనం చెప్పుకున్నట్టు ఈ విధంగా అల్లాము, రెండు కలిపేసి రబ్బర్ బ్యాండ్ తో లాక్ వేసాం ఇక్కడ. ఓకే. ఈ రెండిటికి కలపగా వచ్చింది మనకి ఇది ఒక పోనీ టైల్. ఓకే, స్మాల్ పోనీ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పోనీలో హాఫ్ కింద డివైడ్ చేసి ఈ పక్క నుంచి లెఫ్ట్ ఆర్ ఇటు నుంచి ఈ లెఫ్ట్ నుంచి కొద్దిగా పాయ తీసుకుని మామూలుగా అల్లుకుంటూ ఇక్కడ ఏ విధంగా పై నుంచి సపోర్ట్ తీసుకున్నామో ఇప్పుడు పక్క నుంచి సపోర్ట్ తీసుకుంటాం. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ ఏది యాజ్ ఇట్ ఇస్ వచ్చిందో ఇక్కడ కింద కూడా సేమ్ అలానే కింద కూడా సేమ్ అట హాఫ్ తీసుకుంటాం. మనం వచ్చిన పోనీలోంచి హాఫ్ తీసుకుంటూ పాయ అల్లుకుంటూ వస్తాం. ఓకే. ఓకే, చూద్దామా? ఓకే లహరిక, ఇప్పుడు చూసావా మనం తీసుకున్న పోనీని రెండు వైపులా సమానంగా డివైడ్ చేసి పాయ సపోర్ట్ తీసుకుంటే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఇలా లీవ్ చేసేయాలా లేకుంటే దీన్ని డెకరేట్ చేసుకోవచ్చా? ఇంకా టాటూస్ తోని మనం అలంకరించుకుంటే బాగుంటుంది ఇది, ఎందుకంటే అప్పుడే మనకి సీతాకో చిలుకులా కనిపిస్తుంది. ఇప్పుడు చూసావా మనం తీసుకున్న పోనీని 2 భాగాలకి డివైడ్ చేసాం. రెప్పల్లాగా మనకి కనిపిస్తుంది, 2 డివైడ్ అయ్యి. ఈ పైకి వచ్చేసరికి మళ్ళీ చక్కగా ఇదో వేరియేషన్ కనిపిస్తుంది, ఏదో సముద్రం అలలు వచ్చినట్లు అనిపిస్తుంది. ఓకే, డెకరేషన్ చేద్దాం. ఓకే లహరిక, చూస్తున్నావా హెయిర్ స్టైల్ అయితే మనకి కంప్లీట్ అయింది. మనకి రకరకాల టాటూస్ అంటించి మనం ఈ విధంగా డెకరేట్ చేసేసారు. కానీ ఈ విధంగా చూస్తుంటే ఎక్కడ స్టార్ట్ చేశారు ఎక్కడ ఎండ్ చేశారు అన్నది కూడా అసలు అర్థం కావట్లేదు. స్టార్టింగ్ నుంచి గమనించినట్లయితే ఓకే, ఇలా చూసిన వెంటనే అర్థం చేసుకుని ఏదో వేద్దామని ట్రై చేస్తే మాత్రం అస్సలు చేయలేరు. కానీ ఎలా అంటే ఏ విధంగా అంటే మనకి అందుకే ఇక్కడ ఫ్లవర్ పెట్టాను. జనరల్ గా లేడీస్ కి ఇంట్రెస్ట్ కలగాలి అంటే స్టార్టింగ్ ఎండింగ్ అర్థం కాకూడదు, బట్ అట్రాక్టివ్ గా ఉండాలి. అంతే కదా, అట్రాక్టివ్ గా ఉండాలి, అంతే. అది ఎగ్జాక్ట్లీ అదే, చూసి ఆనందించాలి. బాగుంది అంటే మనకి హ్యాపీ కదా మనకి. సో అందుకనే అది కనిపించకుండా ఈ ఫ్లవర్ పెట్టేసాను. చూడు ఇక్కడ మనకి రబ్బర్ బ్యాండ్ పెట్టాం కదా, చూసావా రబ్బర్ బ్యాండ్ తో మనం ఈ విధంగా అల్లేమని ఐడియా వస్తుంది. సో అలా కాకుండా ఈ ఫ్లవర్ పెట్టేసాం అనుకో, ఇక్కడ మనం పోనీ వేసినట్టు కూడా తెలియదు. శోభ గారు, మీరు అన్నట్టు ఈ ఏజ్ వారికి చాలా చక్కగా ఉంది. ఒకవేళ చిన్న హెయిర్ ఉన్నా సరే మీరు అన్నట్టు ఇక్కడ వరకు పెట్టేసి లీవ్ చేసేసినా కూడా చాలా బాగుంటుంది. నిజంగా మీ థాట్స్ కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. కొత్తగా ఆలోచిస్తూ కొత్తగా క్రియేట్ చేస్తూ మా సఖి ప్రేక్షకుల కోసం నేర్పిస్తూ ఉన్నారు. మరి ఈ రోజు మా కోసం ఇంత మంచి హెయిర్ స్టైల్ నేర్పించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. సాధారణ మహిళలు కష్టాలు వచ్చినప్పుడు తమకే కష్టాలు వచ్చాయి, ఈ జీవితం ఇంతేనని, ప్రపంచంలో ఉన్న బాధలన్నీ వారికే వచ్చినట్లు నిందించుకుంటారు. కానీ భిన్నంగా ఆలోచించే వాళ్ళు ప్రతి కష్టాన్ని స్వీకరిస్తారు.
కష్టానికి గల కారణాన్ని, అందుకు పరిష్కారాన్ని కూడా ఆలోచించి ఆ కష్టం నుంచి బయటపడతారు. దాని నుంచి పాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో అలాంటివి రాకుండా ముందే జాగ్రత్త తీసుకుంటారు. చాలామంది మహిళల్లో ఉన్న దాంట్లోనే సర్దుకుపోయే మనస్తత్వం ఉంటుంది. ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలన్నా జంకుతారు. కానీ అసాధారణ మహిళలే కొత్త మార్గాలు అన్వేషిస్తారు. ఆ దారిలో ఎదురొచ్చిన సవాళ్లను స్వీకరిస్తూ ముందుకు వెళ్తారు. గెలుపును సొంతం చేసుకుంటారు. మిమ్మల్ని మీరు ఎప్పుడూ చైతన్యవంతం చేసుకుంటూ ఉండాలి. రాజీ అనేది మనిషి అభివృద్ధిని ఆపేస్తుంది. ఇంకొన్ని సంగతులు మాట్లాడుకునే ముందు ఈ కార్యక్రమం వస్తుంది, చూడండి. సకులందరికీ నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వెరైటీ వంటకాన్ని మీ అందరికీ పరిచయం చేస్తానంటూ జయ గారు రెడీగా ఉన్నారు. మరి ఆ వంటకం ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి జయ గారు. నమస్తే అండి. జయ గారు, ఈరోజు మా సకులకి ఒక వెరైటీ వంటకాన్ని పరిచయం చేస్తానన్నారు కదా, ఏంటి ఆ వంటకం? చికెన్ బాదామి చేసి చూపిస్తానండి సుజాత గారు. చికెన్ బాదామిని తయారు చేసి చూపిస్తారట. మరి జయ గారు, ఈ చికెన్ బాదామి తయారు చేసుకోవాలంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చెప్తారా? చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, టమాటా, ఆయిల్, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం, బాదం, బిర్యానీ ఆకు, కరివేపాకు, మిరియాలు, పసుపు, ఉప్పు, ఎండుమిర్చి, ధనియాలు, లవంగాలు. జయ గారు, కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి కదా. ముందుగా తయారు చేసుకోవాల్సింది ఏమైనా ఉందా, లేదంటే డైరెక్ట్గా వంట స్టార్ట్? డైరెక్ట్గా వంట స్టార్ట్. ఓకే, ఈ ప్యాన్ సరిపోతుందండి మీకు? సరే. ఓకే, సో వేసేద్దామా ఆయిల్? వేసి పచ్చిమిర్చి. చికెన్ బాదామి మనం ప్రిపేర్ చేసుకోవాలి అంటే ముందు పచ్చిమిర్చిని అలాగే కరివేపాకుని కొంచెం నూనెలో ఫ్రై, అంటే డీప్ ఫ్రై, అంటే బాగా ఫ్రై అయ్యేలాగా లైట్గా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది డైరెక్ట్ గా కూరలో ఉడకకుండా. అంతేనా? ఇంత సరిపోతుందా? కొంచెం ఫ్రై చేస్తారా? సరిపోతుంది. ఓకే, ఊరికే అలా నూనెలో వేసి కొంచెం ఫ్రై చేశారు. కరివేపాకు కదా చిటపట అంటుంది. అంటే ఆ కరివేపాకు సంబంధించినటువంటి ఆ గ్రీన్ కలర్ అదంతా కూడా మిస్ అవ్వకుండా, ఫ్లేవర్ పోకుండా. ఓకే, సో ఫస్ట్ ఆనియన్స్. ఆనియన్స్ ని మామూలుగా వేసేస్తున్నారు. జనరల్ గా అయితే చాలా మంది ఏంటంటే ఆనియన్స్ వేయగానే కొంచెం సాల్ట్ వేసేస్తారు, ఎందుకంటే స్పీడ్ గా ఫ్రై అయిపోతాయని. స్పూన్ ఇవ్వనండి. ఓకే, చూడండి కొంచెం తగ్గియండి. ఓకే, చాలు చాలు. ఓన్లీ ఆనియన్స్ వరకు మాత్రమే సాల్ట్ వేస్తున్నారు కదా. పసుపు వేసుకున్నాం. ఓకే, పసుపు స్పూన్. చికెన్ వేసేసి ఇప్పుడు మళ్ళీ ఉప్పు వేస్తారా? కొంచెం దీనికి సరిపోయినాయి. చికెన్ మగ్గాలి కదండి. చికెన్ మగ్గనిస్తాను. ఓకే, మూత ఇవ్వండి. కొంచెం సిమ్లో పెట్టినా పెట్టేయండి. ఓకే, దీనికి మూత పెట్టేసేద్దాం. ఓకే ఓకే, ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా ఏమైనా రెడీ చేసుకోవాలండి? రెడీ చేసుకోవాలండి. ఏమేమి వేస్తారు మసాలాలోకి? చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, బాదం, యాలకులు, ధనియాలు, కారం. సో ఇదంతా మనం ప్రిపేర్ చేసుకోవాలి, అంతే కదండి? ఓకే, ఆల్రెడీ ప్రిపేర్ చేశారా లేదంటే? ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చానండి. ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు కాబట్టి ఓకే. సో ఇది మీరు ప్రిపేర్ చేసి తీసుకొచ్చినటువంటి మసాలా పేస్ట్ అన్నమాట. సో ఇవన్నీ వేసి మిక్స్ చేసినటువంటి ఈ మసాలా మనం రెడీగా పక్కన పెట్టేసుకున్నాం. జయ గారు, ఉడికిందేమో చూద్దామా? ఓకే, ఉడికింది కదండి? ఉడికింది. ఈ పేస్ట్ వేసేద్దామండి. పేస్ట్ వేసేద్దామా? స్పూన్ ఇవ్వనా? మొత్తం పడుతుందండి? మొత్తం పడుతుందండి. ఓకే, గ్రేవీ అంతా దగ్గర పడాలి కదా. 3 minutes మగ్గాలి. మూత పెట్టేస్తున్నా. పెట్టేయండి. సో ఒక 3 minutes లో అది రెడీ అయిపోతుందండి. సో 3 minutes వరకు వెయిట్ చేద్దాం.
జయ్ గారు 3 minutes అయింది కదండి, ఉడికిండి వచ్చి చూద్దామా ఇక? చూద్దాం. ఓ ఉడికిపోయింది. రెడీ అయిపోయింది. సరిపోతుంది కదండి, ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయండి. ఓకే, సో ఇప్పుడు బౌల్లోకి తీసేసుకోండి. సో రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందండి. ఆ కరివేపాకు అది ఇవ్వండి. ఓకే, ఆల్రెడీ మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి కరివేపాకు అండ్ పచ్చిమిర్చి. ఓకే, సరిపోతుందా? చివరిగా కొంచెం కొత్తిమీర. సో కొత్తిమీర ఎప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది కదండి. చికెన్ బాదామి కర్రీ రెడీ అయిపోయింది సుజాత గారు, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, చికెన్ బాదామి కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని మరోసారి చూద్దాం. చికెన్ బాదామి కర్రీని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చికెన్, నూనె, లవంగాలు, మిరియాలు, ఉప్పు, పసుపు, ధనియాలు, దాల్చిన చెక్క, బాదాం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, ఉల్లిపాయ, కారం, పసుపు. తయారు చేసుకునే విధానం: స్టవ్ పైన పాన్ పెట్టి అందులో నూనె వేసి అది వేడవగానే అందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఉప్పు, పసుపు వేసి ఫ్రై అవనివ్వాలి. తర్వాత చికెన్ వేసి అందులో మళ్ళీ కొంచెం ఉప్పు వేసి ఉడికించుకుని ఆ తర్వాత ధనియాలు, ఎండుమిర్చి, బాదాం, మిరియాలు, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం కారం వేసి మసాలా ముద్దను తయారు చేసుకోవాలి. ఆ మసాలా ముద్దను చికెన్ లో వేసిన తర్వాత 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ బాదామి కర్రీ రెడీ. చికెన్ బాదామి కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసాం కదా, మరి ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. చికెన్ బాదామి కర్రీ చాలా 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 టేస్టీగా ఉందండి. ఎస్పెషల్లీ చపాతీతో తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. జయ్ గారు, మా సకులందరికీ ఇంత మంచి వంటకాన్ని పరిచయం చేసినందుకు సఖీ ఫ్యాషన్స్ ఏస్ రావు నగర్ ఈసీఎల్ వారి తరఫు నుండి మీకు ఈ గిఫ్ట్ వచ్చారు. చూసారు కదండి, చికెన్ బాదామి కర్రీని చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. మరి మీకు కూడా ఇలాగే వెరైటీ వంటకాలు వచ్చినట్లయితే మీరు కూడా మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే వెంటనే మా ఫోన్ నంబర్కి ఫోన్ చేయండి. మరి మా ఫోన్ నంబర్ 04023556540. ఈ నంబర్కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఏదండి ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. జీవితం అనేది ఎవరికి వాళ్ళకి ప్రత్యేకం, ఎవరి జీవితం వారి సొంతం. అందుకే ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోకూడదు. పోల్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఎవరి లక్ష్యాలు వారివే, ఎవరి జీవన పరిధి వాళ్లదే. ఒక గృహిణి కూరగాయలు వ్యాపారం చేద్దామని నిర్ణయించుకోవచ్చు. మరో మహిళ అంతర్జాలంలో కొత్త వెబ్సైట్ రూపొందించాలని కలకనొచ్చు. మరో స్త్రీ సామాజిక సేవనే తన లక్ష్యంగా ఏర్పరచుకోవచ్చు. ఇంకొకరు నృత్యకారిణిగా పేరు తెచ్చుకోవాలని అనుకోవచ్చు. దేనికైనా ఆలోచన విధానంలో మార్పు అనేది మొదటి ఎత్తు. అయితే నిత్యం అందుకోసం కృషి చేయడం మరో ఎత్తు. చిన్న లక్ష్యాలు సాధించడం కూడా మనసుకు తృప్తినిస్తుంది అనేది వాస్తవం. అందుకే గృహిణులు కూడా వారి వారి కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయాలి. సరే, మరి మీరేమంటారు? ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాల్ని, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా వీక్షించండి.